జేఎన్టీయూకి R23 బీటెక్ ట్రిపుల్ ఈ 2-1లో వచ్చేసరికి డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే సబ్జెక్ట్ ఉంది. దాని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పే ముందు ప్లేలిస్ట్ అని చెక్ చేసుకుని ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఈ డీసీ మెషిన్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్లో డీసీ మెషిన్స్ సగం, ట్రాన్స్ఫార్మర్స్ సగం. డీసీ మెషిన్ యూనిట్ 1లో డీసీ జనరేటర్స్ ఉంది. అందులో వచ్చేసరికి ఈ కన్స్ట్రక్షన్ మీద ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడండి. డీసీ మెషిన్ కన్స్ట్రక్షన్ మీద ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ఏమో డెరివేషన్ అను ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక డీసీ జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఇస్తాడు. ఇక బ్యాక్ ఈఎంఎఫ్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి, కమ్యుటేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్లోనేమో అప్లికేషన్స్ ఇస్తాడు డీసీ జనరేటర్స్. ఇక యూనిట్ 2 చూసుకుంటే స్టార్టింగ్, స్పీడ్ కంట్రోల్ అండ్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్. సో ఇందులో నాకు తెలిసి లాసెస్ అండ్ ఎఫిషియన్సీ మీద ప్రాబ్లం ఇస్తాడు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ డెరివేషన్ అడుగుతాడు. ఇక తర్వాత స్టార్టర్ పర్పస్, నెసిటీ ఆఫ్ స్టార్టర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. 3 పాయింట్ స్టార్టర్ రాయమని చెప్పేసి దాని గురించి చెప్పమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ వర్సెస్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ మీద ఇస్తాడు. ఇక తర్వాత బ్రేక్ టెస్ట్, స్విన్ బోన్స్ టెస్ట్, ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కదా. సో ఇందులో కన్స్ట్రక్షను, వర్కింగ్ ప్రిన్సిపల్ అడుగుతాడండి దాన్ని. ఇక తర్వాత నో లోడ్ దగ్గర కానీ, ఆన్ లోడ్ దగ్గర కానీ, ల్యాగింగు, లీడింగు, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర సర్క్యూట్ డయాగ్రామ్స్, వాడు ఫేజర్ డయాగ్రామ్స్తో సహా అడుగుతాడు. ఏదైనా ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఈక్వలెంట్ సర్క్యూట్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తాడు. లాస్ అండ్ ఎఫిషియన్సీ అనుకోవడం అది ప్రాబ్లం ఉంటుంది. ఇక తర్వాత ఆల్ డే ఎఫిషియన్సీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక యూనిట్ 4 టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో ఓసిఎస్సి టెస్ట్ మీద ప్రాబ్లం గ్యారంటీగా ఉంటుంది. ఇక తర్వాత సంపనర్ టెస్ట్ మీద గ్యారంటీగా ఉంటుంది. ప్యారలల్ ఆపరేషన్ మీద గ్యారంటీగా ఉంటుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్ పర్పస్ ఏంటని చెప్పేసి కన్స్ట్రక్షను, ఈక్వలెంట్ సర్క్యూట్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో ఇది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇందులో వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ పాలిఫేజ్ కనెక్షన్స్ మీద అడుగుతాడు, కంపారిజన్ అడుగుతాడు. ఇక ఆ తర్వాత ప్యారలల్ ఆపరేషన్ మీద ఖచ్చితంగా ఇస్తాడు. 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటని చెప్పేసి దాని మీద అడుగుతాడు. ఇక తర్వాత ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్స్ మీద, స్కాట్ కనెక్షన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మీద ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవ్వండి. సో ఇవి చదువుకోండి. సో సర్క్యూట్ డయాగ్రామ్స్, ఫేజర్ డయాగ్రామ్స్, ఫార్ములాస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఖచ్చితంగా. ఓకేనా. ఫార్ములాస్ అన్నీ నేర్చేసుకొని అప్లై చేయడం ఎలా అని నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయకుండా అయితే రాదండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.